హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో. మీరు చూస్తుంది వనసలపురం దగ్గరలోని ఒక అపార్ట్మెంట్ అండి. ఇది G+4 అపార్ట్మెంట్. మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్తో ఒక ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికన్నా ముందు మీరు కనుక హైదరాబాద్లో ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తున్నట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా మీరు మా వీడియోస్ని మీరు ముందుగా చూడొచ్చు. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇది G+4 అపార్ట్మెంట్ అండి. మనకు 4th ఫ్లోర్లో మనకు ఒక ఫ్లాట్ అనేది సేల్కి ఉంది. మీకు ఇక్కడ పక్కమ్మటి ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అందులో కూడా మనకు ఫ్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. ఫస్ట్ అండ్ థర్డ్లో అందులో మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇది వనస్థలిపురం దగ్గర ఉందండి. మీకు హస్తినాపురంకి చాలా దగ్గర అవుతుంది. అలాగే విజయవాడ హైవేకి కూడా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ఫ్లాట్ అనేది ఉంటుందండి. ఇది 2000 స్క్వేర్ ఫీట్లో ఉంది. ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. ఎవరైతే ఫ్లోర్ వైజ్గా ఫ్లాట్ తీసుకోవాలని చూస్తున్నారో అది కూడా వనస్థలిపురంలో, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్లోర్ వైజ్గా ఫ్లాట్ ఎవరైతే తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ పక్కమ్మటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదండి, ఇది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇందులో మనకు ఫస్ట్ అండ్ అలాగే థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో వర్క్ నడుస్తూ ఉంది కాబట్టి సేమ్ సైజులో అలాగే సేమ్ ప్రైస్లో ఉందండి. ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నానో అది మీకు శాంపిల్గా ఫ్లాట్ చూపిస్తాను. మోడల్ ఫ్లాట్. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దాము. మీకు పక్క బిల్డింగ్లో కూడా మనకు 2 ఫ్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే. ఇందులో వచ్చేసి మనకు 4th ఫ్లోర్లో ఉందండి. ఇందులో రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది. చూస్తున్నారు కదా, అన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ అయి ఉన్నాయి. మీరు చూస్తుంది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 4 ఫ్లాట్స్ అండి. 289 గజాల్లో ఈ ఫ్లాట్స్ అనేవి కట్టారు. ఈచ్ వన్ ఫ్లాట్కి వచ్చేసి 72 స్క్వేర్ యార్డ్స్ చేంజ్ యూడిఎస్ అనేది వస్తుంది. మీరు చూస్తుంది వచ్చేసి ఇంకుడు గుంత అండి. మీకు వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. అలాగే ఈ అపార్ట్మెంట్కి సపరేట్గా బోర్ కూడా ఉందండి. ఇది ఈస్ట్ వైపు, మనకు మెట్లు ఇటువైపు ఇచ్చారు యాజ్ పర్ వాస్తు ప్రకారం. మీకు లిఫ్ట్ కూడా ఇక్కడే వచ్చింది. ఒకసారి మనం పైకి వెళ్ళేసి మోడల్ ఫ్లాట్ చూద్దామండి. 4th ఫ్లోర్కి వెళ్ళేసి మంచి లొకాలిటీ అండి. ఆల్రెడీ వనస్థలిపురం అంటే చాలా డీసెంట్ ఏరియా. ఎవరైతే వనస్థలిపురంలో ఫ్లోర్ వైజ్గా ఫ్లాట్స్ తీసుకోవాలని చూస్తున్నారో వీడియోని మాత్రం తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలామంది వీడియోని మధ్యలో వదిలేసి కాల్ చేస్తున్నారండి. మీరు వీడియోని కనుక పూర్తిగా చూసినట్టయితే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలిసే అవకాశం ఉంటుందండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం 4th ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి బాల్కనీ. చూస్తున్నారు కదా, స్టెప్స్ పై నుంచి చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది మనకు బాల్కనీ. 2000 స్క్వేర్ ఫీట్లో ఉందండి. ఈస్ట్ ఫేస్ ఫ్లాట్. మంచి లొకాలిటీ. మీకు సాగర్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హస్తినాపురంకి. అలాగే విజయవాడ హైవేకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది హాల్ అండి. టూ 2000 స్క్వేర్ ఫీట్ కాబట్టి చాలా విశాలంగా వచ్చిందండి. మీకు ఇక్కడ గెస్ట్ రూమ్ వస్తుందండి. ఇది వచ్చేసి చిన్న బాల్కనీ ఇచ్చారు నార్త్ సైడ్.
చాలా విశాలంగా వచ్చిందండి. మనకు ఫ్లోర్ వైస్ కాబట్టి 2000 స్క్వేర్ ఫీట్ అంటే చాలా బావుంటుంది. కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదంతా హాల్ ఏరియా. మనకు మెయిన్ ఎంట్రన్స్ వ్యూ ఇలా కనిపిస్తుందండి ఇక్కడ నుంచొని చూసినట్టయితే. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. రెడీ టు మూవ్ స్టేజ్‌లో ఉందండి. అన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీకు 70-80% వరకి. ఇదొచ్చేసి వాష్ ఏరియా అండి. కిచెన్ పక్క మట్టి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. చాలామంది కాల్ చేసి వాళ్ళకి ఏవైతే స్పెసిఫికేషన్స్‌లో కావాలో డీటెయిల్స్ పూర్తిగా చెప్పట్లేదండి. దయచేసి మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలో మీరు స్పష్టంగా చెప్పగలిగితే మీకు బెస్ట్ ప్రాపర్టీ ఇప్పించడంలో మాకు హెల్ప్ అవుతుందండి. దయచేసి మీకి ఎంత బడ్జెట్‌లో కావాలి? ఎలాంటి స్పెసిఫికేషన్స్‌తో చూస్తా ఉన్నారు? ఎంత డిస్టెన్స్‌లో చూస్తా ఉన్నారనేది దయచేసి వివరంగా చెప్పండి. మీకు మీ బడ్జెట్‌లో దగ్గరగా ఉన్నయి మాత్రం మేము చూయించడానికి ట్రై చేస్తాము. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూసినట్టయితే డీటెయిల్స్ అన్నీ చూడడానికి అవకాశం ఉంటుందండి. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ వీడియోలో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఏమైనా వీడియోలో మిస్ అయిన డీటెయిల్స్ కోసమే కాల్ చేయండి. లేదా సైట్‌ని ఫిజికల్‌గా వచ్చి విజిట్ చేయాలంటే కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ కాకుండా మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలో చెప్పినట్టయితే సేమ్ అలాంటి ప్రాపర్టీస్ మీకు చూయించడం జరుగుతుందండి. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్‌కి చిన్న బాల్కనీ కూడా ఇచ్చారండి రైట్ సైడ్. మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ వచ్చాయండి విత్ గ్రిల్స్. ఇది మనకు మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి చిన్న బాల్కనీ లాంటిది ఇచ్చారు. కొందరు బెడ్‌రూమ్ నుంచి బాల్కనీ కావాలని అడుగుతా ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బావుంటుంది. ఇదొచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్‌రూమ్‌కి. ప్రైస్ వచ్చేసి 6000 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తా ఉన్నారండి. ఇంక్లూడింగ్ ఆల్. ప్లంబింగ్ వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయ్యాయండి. మీరు జస్ట్ రెడీ టు మూవ్ స్టేజ్‌లో ఉంది. చాలామంది వీడియోని చూస్తున్నారండి. కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు ఆ విధంగా మా వీడియోస్‌ని అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరొక కొత్త ప్రాపర్టీ తీసుకొని మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.